స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే నెలాఖరులో నిర్వహించాలనే దిశగా అధికార పార్టీలో చర్చలు సాగుతున్నాయి. సెప్టెంబర్ ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలున్నందున అప్పటి వరకు సమయం తీసుకోవాలని పార్టీ నేతలు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తాజా సమాచారం. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందులో సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుని అత్యధికుల సూచనల మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం ప్రకటించాలని నిర్ణయించారు. ఆదివారం మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీహెచ్లు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. కొందరు మంత్రులు వెంటనే ఎన్నికలు పెట్టాలని కోరుతున్న విషయం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోసమే కులగణన సర్వే చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపినందువల్ల దానికి కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని ప్రజలకు పంపాల్సి ఉంటుందని ముగ్గురు నేతలు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో ఏం చేయాలనే దానిపైన సమావేశంలో చర్చించారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలో సమాలోచనలు జరిపినట్లు నేతలు తెలిపారు. రిజర్వేషన్ల అంశం తేలే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి వీలుగా అవసరమైతే హైకోర్టును మరింత గడువు అడిగే అవకాశాలను పరిశీలించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ఎప్పటి వరకు జాప్యం చేస్తుందో తెలియనందున ఏం చేయాలో తేల్చేందుకు పీఏసీ సమావేశంలో చర్చించాలని సీఎం చెప్పినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి సెప్టెంబర్ 30వ తేదీలోపు ముగించాల్సిందిగా ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి నిన్న సుదీర్ఘంగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పొన్నం ప్రభాకర్ కూడా, అలాగే మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు కూడా హాజరైనట్టుగా అయితే తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ అంశం ఇప్పటికీ కూడా కేంద్రం నుంచి కానీ ఇటు గవర్నర్ నుంచి కానీ పెండింగ్ లో ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఒక కొలికి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లాలి అన్న కోణంలో కూడా కొందరు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ పట్టుబట్టినట్టు అయితే తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఈ నెల 23వ తారీఖున జరగనుంది. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో పలువురు మంత్రుల అభిప్రాయాలు, అలాగే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎప్పుడు కొనసాగించాలి, మొత్తం ఈ పరిణామాలన్నిటికీ సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ అంశము ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల నుంచే అమలులోకి రావాల్సిందిగా ఇప్పటికే పట్టుబడుతున్నారు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశానికి సంబంధించి పలువురు మంత్రులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో చర్చించిన అనంతరం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. లేని పక్షంలో ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30వ తేదీ చేయాల్సినటువంటి ఎన్నికలని వాయిదాకి సంబంధించి కూడా మరొక సమయం కూడా అడిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా అయితే చర్చలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నెల 23న జరగబోయేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా కీలకంగా మారనుంది. ఇక్కడ చాలా అంశాలు బీసీ 42% రిజర్వేషన్ అంశము, అలాగే స్థానిక సంస్థల్లో చేయాల్సినటువంటి కసరత్తులు, అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో ఉన్నటువంటి అక్కడ ఏదైతే దాదాపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా కూడా లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు. ఇది అధికార పార్టీకి అలాగే అధిష్టానానికి కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంది. ఇక్కడ ఎవరిని మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేయాలంటే ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టాలి అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో కసరత్తులు జరగాలి. ఆ నేపథ్యంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ఏఐసీసీ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ వ్యవహారాల
ఇన్ఛార్జ్ కూడా హాజరు కాబోతున్నారు. మొత్తం వీరి అధ్యక్షతన జరిగేటటువంటి ఈ మీటింగ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి కసరత్తులు చేయాలి, ఎలాంటి ప్రణాళిక రూపొందించాలనుకోవడంలో కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందో కోణంలో కూడా సమాలోచన చేసినట్లుగా కూడా నేతలు తెలుస్తుంది. రిజర్వేషన్ అంశం తేలే వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికే వీలుగా అవసరమైతే హైకోర్టును కూడా మరింత గడువు అడగడానికి కూడా పరిశీలిస్తున్నట్టుగా అయితే మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్టుగా అయితే తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ పై కేంద్రం ఇప్పటి వరకు కూడా జాప్యమే కొనసాగిస్తోంది. మొత్తం మీద లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రేవంత్ సర్కార్ ఈ నెల వచ్చే నెలాఖరులో నిర్వహించాలి. 23న PSC సమావేశం అనంతరం సీనియర్ నేతల అభిప్రాయాలు ఇక్కడ కీలకంగా మారనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ భేటీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా చర్చ జరిగింది కాబట్టి సీనియర్ నేతలు ఎలా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవుతారు అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉందనైతే తెలుస్తుంది. శాలిని, అయితే ఉషా, సెప్టెంబర్ ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించకపోతే మరి హైకోర్టు గడువు పొడిగించే అవకాశం ఉందా? ఒకవేళ ఆ నెలాఖరులోపే ఎన్నికలు నిర్వహించాలని చెప్తే కనుక మరి PCC అధ్యక్షుడు అడ్డుపడ్డట్టుగా ఉంటుందా, లేదంటే ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుందా? హైకోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. నిర్వహించని పక్షంలో వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే సమస్య 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ అంశం చాలా కీలకంగా మారనుంది. ఈ అంశాన్ని హైకోర్టు ముందు కూడా పొందుపరిచే అవకాశం ఉంటుంది. బీసీ 42% అంశము ఒక కొలికి వచ్చే వరకు కూడా కొంత సమయం కావాల్సిందిగా హైకోర్టుని విన్నవించుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం తరపు. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కసరత్తులు ఏదైతే ఇప్పటి వరకు 30వ తారీఖు లోపు ముగించాల్సినటువంటి ఎన్నికలు మరింత సమయం ఇచ్చినట్లయితే దీనికి సంబంధించి మరింత కసరత్తులు చేయడము, ఈ లోపు కేంద్రం నుంచి కావచ్చు, ఇటు గవర్నర్ నుంచి కావచ్చు, అటు రాష్ట్రపతి నుంచి కావచ్చు ఎలాంటి కూడా ఆమోదం తెలపలేదు కాబట్టి, ఆర్డినెన్స్లు కూడా రాలేదు కాబట్టి పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న సమాలోచనలో పార్టీ ఉంది కాబట్టి ఈ లోపు హైకోర్టు ఇచ్చేటటువంటి కొంత వెసులుబాటు ఏదైతే ఉందో పోస్ట్ పోన్ చేసినట్టయితే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరొక టైం ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట లభించినట్టుగా ఉంటుంది. ఉషా, థ్యాంక్ యూ ఉషా.